శ్రీకాంత్ ఇది కనిపిస్తున్నాయి కదా, ఎమోషన్ని రేకెత్తించిన పాట, అవి రెండూ లేకపోతే ఇందాక మన ప్రకాష్ గారు చెప్పినట్లుగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క భావాన్ని కదిలించిందే పాట, ఉద్యమాన్ని ఉరకలెత్తించిందే పాట. ఈ పాటని ముఖ్యంగా పాట యొక్క కళాకారులు, అది కూడా కేవలం తాను మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలనేటటువంటి పరిస్థితి ఉండేనా? ఇప్పుడు వాళ్ళు నాయన రాసిన పాటనే వీళ్ళు ఫాలో అవుతున్నారు, గారడి చేస్తున్నారు, గడిబిడి చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలవంగానే అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం రాగానే వీళ్ళు గారడి చేస్తున్నారు, గడిబిడి చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ అస్తిత్వమైనటువంటి పాట కానీ, మాట కానీ, యాస కానీ అన్నింటినీ కూడా గారడి గడిబిడి చేసి మళ్ళీ తెలంగాణ వాదాన్ని లేపాలని వీళ్ళకి ఏం హక్కు ఉన్నది ఒక తెలంగాణ అనే పదాన్ని వాడడానికి? ఈ యొక్క తెలంగాణ పదాన్ని వాళ్ళ పార్టీ నుంచి తీసేసినారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసి ఆ సంస్కృతిని, తెలంగాణ అనే సంస్కృతిని, సాంప్రదాయాన్ని తీసేసినటువంటి ఘనత వీళ్ళ పార్టీకే దక్కుతుంది. ఇంకోటి గొంగడి గట్టి, గోసిగట్టి పాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి కళాకారుల యొక్క ఆత్మఘోష ఏ విధంగా తెలంగాణ భవన్ చుట్టూ తిరిగిందో వీళ్ళకి తెలియదు, మాకు తెలుసు. ఇంకోటి విమలక్కలాగా గొంగడి కట్టి పాడినటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వేరే, కట్టు బొట్టు సూట్ వేసుకొని ఇక అనొద్దు దాన్ని, నేను ఫెమినిజం అంటారేమో తెలియదు కానీ ఖరీదైన చీరలు కట్టి మాట్లాడే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఒక్కోసారి మీ నాయన దగ్గరకు పోయి తెలంగాణని ఏ విధంగా జాగృతం చేసిరు నాయన నీకు గుర్తున్నదా? ఒక్కోసారి 2001 ఓ ఏ పాట ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినది? నీకు కొండా లక్ష్మణ్ బాబుజీ ఏం చెప్పిండు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏం చెప్పిండు, ఇప్పుడు నా కోదండరామ్ నీకు ఏం చెప్పిండ్రు? ఇవన్నీ నీకు గుర్తొస్తే నువ్వు కలనటువంటి బంగారు తెలంగాణ మళ్ళీ సాధించుకోగలుగుతాం. కానీ నువ్వు నిత్యం గారడి గడిబిడి చేసినటువంటి ఆ పాటను మా చెవులలో ఊదినావు నాయన. ఒకసారి నువ్వు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో. ఇక్కడైనా శుభం కార్డు మంచిగా పడుతుంది మనకి, లేకపోతే శుభం కార్డు ఏ విధంగా పడుతుంది? రాళ్ళు కొట్టి నేను ఈ తెలంగాణ సమాజం నుంచి ఉరికొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఈ బిహారీల చేతిలో మన రాజ్యాన్ని పెట్టి వీళ్ళు బిహారీ గుండెల్లాగా తయారవుతున్నారు. ఈరోజు టీఎస్ చేసి టీజీ పెడితే ఉలికి పడుతూ ఉన్నారు. అంటే దొంగలు ఈరోజు మంత్రోచ్చరణ చేస్తుంటే ఉలికి పడుతున్నారు. వాళ్ళు ఉన్న రాష్ట్రత్వం బయటకు వస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ సమాజం మీద రాష్ట్రత్వం చూపిస్తా ఉన్నారు. మేము ఒకటే కొడతా ఉన్నాం, తెలంగాణ సమాజం గ్రహిస్తూ ఉన్నది. మీరు చెప్పే కల్లిబొల్లి మాటలే మేము ఎప్పుడు కూడా నమ్మము, ఇక ముందు కూడా నమ్మము. మీరొచ్చి దప్పు వాయించుకుంటే చెల్లదు. మేము మిమ్మల్ని ఎక్కడ వాయించాలో వాయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. రేపు తెలంగాణ పొలిమేర నుంచి మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితిని ఈ సమాజమే తీసుకోవద్దు పాట రూపంలో అనేది మీకు తెలియజేస్తా ఉన్నాం.